చక్క దేవుని ఆరాధించాం. దేవునికి మహిమ ఘనత భావము కలుగును గాక. ఆమేన్ ఆమేన్. ఈ సమయంలో ఇప్పటి వరకు చక్కగా పాటల ద్వారా దేవుని మహిమపరిచాం, ఆరాధన ద్వారా దేవుని కనపరిచాం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధికి వెళ్ళిపోదాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరమైన దేవ, లోక రక్షకుడా, ఈ లోకాన్ని సృష్టించిన నా గొప్ప తండ్రి, మా అందరి ప్రాణదాత, మా పరలోకపు తండ్రి, నాన్న యెహోవా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, కోట్లాది స్తుతులు సూత్రాలు మనసారా చెల్లించుకుంటున్నానయ్యా. నిత్యం స్తుతించగల నా గొప్ప దేవ, స్తుతులకు పాత్రమైన మా తండ్రి, మరి ఆదరణకు ఎదురుమైన మా ప్రభు, మమ్మల్ని, మా బిడ్డల్ని, మా కుటుంబాలని కాపాడాలని, రక్షించాలని, ఈ పాపమాన్ని నియమించాలని తండ్రి మధ్య ఆజ్ఞాపించాడు. తండ్రి మాట జవదాటకుండా దేవుని భూమికి దిగి వచ్చిన నా గొప్ప తండ్రికి కోట్లాది వందనాలు, కోట్లాది స్తుతులు సూత్రాలు మనసారా చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవా, ఇప్పటి వరకు పాటల ద్వారా భయపడ్డాం, ఆరాధన ద్వారా కనపరచబడ్డాం. అందరి బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. ఈ సమయంలో వాక్యసం వెళ్ళబోతున్నాగా నీ బిడ్డ బలహీనుడు, బలం లేనివాడు, అయోగ్యుడు, తెలివి లేనివాడు, తొలతక్కువాడు, అయినా కూడా ఇప్పుడు ఎన్నుకున్నావు, దీవించావు, ఆస్వాదించావు, అభిషేకించావు, నీ బలిపెట్టుకు నిలబెట్టుకున్నావు. ఎడప్పుడు నీకు అందరి బట్టి హృదయపూర్వకంగా నీకు స్తోత్రాలు మనసారా చెల్లించుకున్నాను తండ్రి. ఈ సమయంలో నీ బిడ్డని సిలువ చోటును మరుగుపరిచి నా నోటిని బురదనిగా పడుకొని సూటిగా స్పష్టంగా నాతో మాతో నీ విలువైన మాటలు మాకు అందించి ఈ నామానికే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎప్పటి వరకు చక్క పాటలు విన్నాం. ఈ సమయంలో మరి వాక్య సందేశం వెళ్ళిపోదాం. రోజు దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో తెలుసుకుందామండి. నా హృదయంలో కొన్ని మాటలు పెట్టాడు. అయ్యా, ఇదిగో ఈ మాటల ద్వారా నా బిడ్డలతో నేను మాట్లాడుకోవాలని ఆశ కలుగుతున్నాను. నువ్వు బలిపెట్టు నిలబడి చాలు, నేను నా బిడ్డలతో మాట్లాడుకుంటాను అని నా దేవుడు ఇక్కడ నిలబెట్టుకున్నాడు. కాబట్టి ఈ మాటలు మీరు శ్రద్ధగా వినాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అందరూ సిద్ధంగా ఉన్నారా? సంతోషంగా, ఆనందంగా దేవుని సన్నిధికి వచ్చారా? దేవుని మాటలు ఎన్నో వచ్చారా? లేదంటే ఏదో కాసేపు ఉండి వెళ్దాంలే, ఏదో ఒకటి చదువుతాడు సేవకుడు, ఆ మాటలు విని వెళదాము, ఆయన సమయం ఆయనకి ఇవ్వాలన్నారు కదా, మరి ఆయన సమయంలో ఆయన సన్నిధిలో ఉంటే ఆయన సమయం ఆయనకి ఇచ్చినట్టే కదా అని వచ్చారా? లేదంటే అయ్యా దేవుని మాటలు వినాలని ఎంతో ఆశగా వచ్చాము, కాబట్టి శ్రద్ధగా మేము వింటాము అనేవారు ఉంటే ఒక్కసారి దేవునికి స్తుతులు చెల్లించండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో విందాం మరి దేవుడు ఏం తెలియపరుస్తున్నాడో. ఈ రోజున దేవాది దేవుడు నా హృదయంలో ఏంటంటే, మన కోరికలు ఎలా ఉండాలి మీకు తెలుసా? మన కోరికలు ఎలా ఉండాలి మీకు తెలుసా అని దేవుడు అడుగుతున్నాడు. నా సన్నిధికి వస్తారు కదా, ఏమి కోరికలతో దగ్గరికి వస్తున్నారు, ఏం ఆశగా దగ్గరికి వస్తున్నారు అని క్వశ్చన్ వేస్తున్నాడు దేవుడు. మరి మన కోరికలు ఎలా ఉన్నాయండి? ఎలా ఉన్నాయి? రేఖల నుంచి తర్వాత మాట్లాడుకుందాం. ముందు మనం తెలుసుకుందాం, దేవుని సన్నిధికి వస్తున్నామంటే ఎన్ని కోరికలతో వస్తున్నారు ఈ లోకానికి, ఎన్ని కోరికలతో వస్తున్నారు ఈ సన్నిధికి. ముందేగా కోరుకుంటా, ఈలోక సంతోషమేగా, ఈలోక ఆనందమేగా, దీనికోసం వస్తాం కదా. దేవుడు దానికోసం కాదు అంటున్నాడు. ఈలోక సంతోషం, ఈలోక ఆనందం నీకు ఇవ్వడానికే తీసుకొచ్చాను. నువ్వు సంతోషపడాలని, నువ్వు ఆనందపడాలని నేను ఈ లోకానికి తీసుకొచ్చాను. కానీ
కానీ అంటున్నాడు, దానిలోనే గొప్ప అర్థం ఉంది. కానీ అంటే ఏంటి? ఇది కాదు నువ్వు కోరుకోవాల్సింది, నువ్వు కోరుకోవాలి కాదు. రాయాల దేవుడు దావీదు ఎలా కోరుకున్నాడో నన్ను మీ అందరికీ కూడా తెలియపరుస్తాను నా బిడ్డ ద్వారా. శ్రద్ధగా మీరు వినండి. దావీదు కీర్తన 23వ అధ్యాయం. దేవుడు అందుకే చెప్పాడు, ఏం చెప్పాడు? ప్రతిరోజు దావీదు కీర్తన 23, 27, 34, 54, 86, 90, 91, 103, 121, 128 ఈ పదధ్యాయం ప్రతిరోజు చదవమని నా ద్వారా మీ అందరికీ విజ్ఞాపన చేశాడు. నాకు చెప్పాడు. కొన్ని సంవత్సరాల క్రితం ప్రతిరోజు నేను చదవకుండా గడప దాటను. అది కూడా మోకాళ్ళేసి చదువుతాను, మోకాళ్ళేసి చదువుతాను మాటలు. ఆయనకి వాకిచ్చాను, వాగ్దానం ఇచ్చాను, ఈ మాటలు చదవమన్నావు కదా, చదువుతాను, కానీ మోకాళ్ళే చదువుతాను. మరి ఎందుకు చదవమన్నావు నాకు తెలియదు, కానీ నాకు మేలు చేయడానికే నువ్వు చదవమన్నావని నేను నమ్ముతున్నాను. కాబట్టి మోకాళ్ళేసి చదువుతానని ఆ రోజు మాట ఇచ్చాను. ఈ రోజు వరకు మోకాళ్ళేసే ఆ పదధ్యాయం చదువుతాను. ప్రతిరోజు బైబిల్ చదువుతాను మామూలుగా దేవుని సన్నిధిలో కూర్చుని, కానీ ఆ అధ్యాయం మాత్రం పర్టికులర్ గా మోకాళ్ళే చదువుతాను. ఎందుకో తెలియదు, ఈ హృదయాల్లో అలా పెట్టాడు, అలా అడగమన్నాడు, అడిగాను, పాటిస్తున్నాను. అందుకనేమో ఈ రోజున ఈ అధ్యాయం ద్వారా మాట్లాడాలని కోరుకుంటున్నాడు. ఇంకా కొన్ని అధ్యాయం ద్వారా మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాడు దేవుడు. విందామా? రండి. దావీదు కీర్తన 23వ అధ్యాయం. యెహోవా కాపరి నాకు లేమి కలగదు. ఏం చెప్తున్నాడు దావీదు? యెహోవా కాపరి నాకు లేమి కలగదు. అది కోరుకున్నాడు దేవుని దగ్గర. అయ్యా, నాకు రాజ్యాన్ని ఇచ్చావుగా, ధనాన్నివు, ఐశ్వర్యము, అదివు, ఇదివు, బలమివు, శక్తినివు, ఇంకా ఈ లోకాలు చాలా ఉన్నాయి. అవి అడగట్లా ఆయన, అవి అడగట్లా. యెహోవా కాపరి నాకు లేమి కలగదు. నువ్వు నాకుంటే చాలయ్యా, నాకే కొదవ ఉండదు, ఏ కొరత ఉండదు. చూడండి ఎంత ప్రేమ కలిగి దేవుని ఉన్నాడో చూడండి, ఎంత నమ్మకం కలిగి ఉన్నాడో చూడండి. ఈరోజు మనకు నమ్మకం ఉందా? ఆ విశ్వాసం ఉందా? ఎక్కడున్నారండి దేవుడు? ఏమని ఇప్పుడు ఎలా వచ్చిందండి, ఎలా వచ్చింది అని మనం అనుకుంటున్నాం. మీ పనికి వెళ్ళకుండా దేవుని ఎలా అనిపిస్తే మా పని మరి మా కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు? ఎవరు పోషిస్తారండి? మా ఆశలు ఎవరు తెలుస్తారు? మా కోరికలు ఎవరు తెలుస్తారు? ఎవరు తెలుస్తారు? మాకనే ఆశలు ఉండవా? మాకనే కోరికలు ఉండవా? కాబట్టి దేవుని సేవలో గడుపుతాం అని మా బలం ఏం చేసుకుంటాం అంటే దేవుడి మీద పూర్తి నమ్మకం పెట్టట్లా, మీరు పూర్తిగా విశ్వాసం వస్తుందా దేవుడి మీద? అర్థమైపోతుంది మీ పనులు బట్టే, మీ ఆలోచన బట్టే. కానీ దావీదు అన్నాడు కదా, యెహోవా కాపరి నాకు లేమి కలగదు. ఆయన ఉండగా నాకే కొదవ ఉండదు. ఆయన ఏం చెప్పాడో అది మాత్రం చేస్తా. ఆయన చెప్పిన తప్పకుండా చేస్తా. ఆయన చెప్పిన బాధ్యత నెరవేరుస్తా. ఆయన సన్నిధిలో గడుపుతా. ఆయన మాట వింటా. ఆయన మాట ప్రకారం నడుస్తా. ఎల్లప్పుడూ భయముక్తిగా జీవిస్తా. నేను చేయాల్సినదే ఆయన చేస్తాడు అనే నమ్మక విశ్వాసంతో యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు చెప్తున్నాడు. చూడండి
పచ్చిగల చోట్లను ఆయనను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలము యొద్ద ఆయన నడిపించుచున్నాడు. ఆయనే ప్రశాంతమైన జీవితాన్ని ఇచ్చాడు. ప్రశాంతంగా గడిపే మనసును కూడా ఇచ్చాడు. ఇంతకన్నా ఏం కావాలండి అని దావీదు దేవుణ్ణి పొగుడుతున్నాడు. మూడోది, నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు. నా ప్రాణముకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గం నడిపిస్తున్నాడు. నాకు విశ్రాంతి ఇస్తున్నాడు. ఆయన నామాన్ని బట్టి నీతి మార్గం నడిపిస్తున్నాడు. ఆయన ఒక్కరి మార్గం నడిపించట్లా, నీతి మార్గం నడిపించున్నాడు. ఎందుకు? ఆయన మీద ఆధారపడ్డాను. నాకు తెలియదయ్యా ఈ లోకంలో ఎలా బతకాలో, ఎలా జీవించాలో, ఎలా ఉండాలో నాకు తెలియదు. నీకే అప్పచెప్పుకుంటున్నా. నువ్వెలా నడిపించుకుంటావో అలా నడిపించుకోమని ఆయనకు అప్పచెప్పుకున్నాను. ఆయన నా ప్రాణానికి సేవ తీర్చాడు. ఆయన నామములో నీతి మార్గం నడిపిస్తున్నాడు. అది నాకు సంతోషం అండి. ఆయన నడిపిస్తుంటే నాకు సంతోషం అని దావీదు చెప్తున్నాడు. 4వ వచనం, గాఢాంధకరపు లోయలో నేను సంచరించినను ఏ అపాయములకు భయపడను. దేనికి నేను భయపడను. గాఢాంధకరపు లోయలో సంచరించినా కూడా భయపడను. చీకట్లో నడిచేవాళ్ళకి వస్తే, చీకట్లో నేను ప్రయాణం చేయాల్సి వస్తే భయపడినా. ఎందుకంటే నా తండ్రి నాకు తోడున్నాడు. నాకెందుకు భయం? నాకు ఏ ఆపద వచ్చినా, ఏ పెను ప్రమాదం వచ్చినా ఆయన ముందు నన్ను కాపాడుతాడు. ఆ ధైర్యం దావీదు చెప్తున్నాడు. నీకుందా ఈ రోజున? ప్రతిదానికి భయపడిపోతావు, ప్రతిదానికి భయపడిపోతావు. కానీ నేను దేనికి భయపడి అంటున్నాడు. నీవు నాకు తోడయును, నీ దుడ్డు కరయు, నీ దండమును ఆదరించును. నీవు నాకు ఎప్పుడు తోడై ఉంటావు. నీ దుడ్డు కరయు, నీ దండమును నన్ను ఆదరించును. కాబట్టి నేను ఎందుకే భయపడాలి? దేనికి భయపడను. నా బరువు నా మీద, నా తండ్రి మీద వేశాను, నాకెందుకు భయం అని దావీదు అన్నాడు. చూడండి 5వ వచనం, నా శత్రువు ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరచుదువు. నువ్వు నా శత్రువు ఎదుట నువ్వు భోజనం సిద్ధపరుస్తావు. ఈరోజు నాకు శత్రువులు చాలా మంది ఉన్నారు. నువ్వే వాళ్ళ మిత్రులుగా మారుస్తావయ్యా. నేనెందుకు వాళ్ళతో గొడవపడటం? నేనెందుకు వాళ్ళతో రాజు పడటం? నువ్వు ఉండగా నువ్వే వాళ్ళ మనసు మార్చి, వాళ్ళ ఆలోచన మార్చి ఆ యొక్క శత్రుత్వాన్ని ప్రేమగా మారుస్తావు. నన్నే నా శత్రువుని పిలిచి అయ్యా భోజనం చేద్దాం, ఏదో తెలుసు నీకు పొరపాటు, నిన్ను దూషించాలే, అవమానపరచాలే, నన్ను క్షమించు, నువ్వే అనిపిస్తా. నేనెందుకు భయపడాలి? నేనెందుకు వాటితో గొడవపడాలి? నాకు అక్కర్లేదు. చూడండి దేవుడు ఎంత నమ్మకం పెట్టుకున్నాడో. ఈరోజు మనం ఆ నమ్మకం లేదు. ఎవడన్నా ఒక్క మాట మనల్ని అంటే తిరిగి మనం 10 మాటలు అంటాం. శత్రువుని శత్రువుగానే చూస్తాం. వాడి జోలికి వెళ్ళాం, వాడి పలకరించాం, వాడిని ఎంతగానో కక్ష కట్టుకుంటాం. దానివల్ల నీకేంటిగా ప్రయోజనం అంటున్నాడు దేవుడు. నీ ముందు శత్రువు ఉంటే నువ్వు భయపడాలా? నీ ముందు శత్రువు ఎందుకు దేనికి భయపడవు? కాబట్టి నువ్వు నా మీద నమ్మకం ఉంచు. నానా నాకు శత్రువులు చాలా మంది ఉన్నారయ్యా, నేనైతే ఏ అపకారం చేయట్లేదు. నా మీద ఈర్షతో, నా మీద అనేక రకాలుగా వాళ్ళు కక్ష కట్టారు. వీడెందుకు అభివృద్ధి పొందుతున్నాడు, వీడెందుకు బాగా సంతోషంగా ఆనందన్నాడు, వీడికి అన్ని సమకూర్చుని ఎందుకు అని కక్ష కట్టారయ్యా. అదేదో నువ్వే చూసుకో, నాకు సంబంధం లేదు అనేవాడిగా నువ్వు ఉన్నావా? దావీదు ఉన్నాడు. దేవుడు ఆయనకు రాజ్యాన్ని ఇచ్చాడు కదా, రాజ్యాన్ని ఇచ్చాడు కదా. ఆ రాజ్యానికి అధిపతిగా చేశాడుగా, రాజుగా చేశాడు. మరి పక్కన చుట్టూ దేశాలు ఉంటాయి కదా,
ఏ దేశం వచ్చి నా మీద పడిందో, ఏ దేశం అన్న యుద్ధానికి వస్తా అనే భయం లేదు ఆయనకి. నువ్వే ఇచ్చావు, నువ్వే కాపాడుకుంటావు అని ఆ బరువు అంతా ఆయన మీద వేశాడు. ఈ రోజు ఇంకో కుటుంబాన్ని ఇచ్చాడే, ఈ కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలా, ఎలా కాపాడుకోవాలా, ఎలా రక్షించుకోవాలా, ఎలా ఆశీర్వదించాలా, ఎలా కోరికలించాలా, ఎలా బతకాలని సతమల వైపు చస్తున్నావు, అల్లాడుతున్నావు, రెయ్యి పగులు కష్టపడుతున్నావు, వస్తువులాగా కష్టపడుతున్నావు. కానీ నీ బరువు అంతా ఆయన మీద వేయట్లా. నీ కుటుంబం ఎలా వచ్చిందో నీకు తెలియట్లా. నువ్వెలా తల్లి గర్భంలోంచి వచ్చావు, ఎలా పెరిగావు, ఎలా ఈ స్థితికి వచ్చావు, ఎలా నీ కుటుంబం ఏర్పడింది, ఎలా నీకు పని వచ్చింది, ఈ పని ఎలా చేస్తున్నావు, ఈ ఆలోచన ఎలా వచ్చింది, జ్ఞానం ఎలా వచ్చింది, తెలివితేటలు ఎలా వచ్చింది, ఈ సమస్తం ఎవరిచ్చారు అనే ఆలోచనలో రావట్లా. నువ్వేమనుకున్నావంటే నా తల్లి ఇచ్చింది, నా తండ్రి ఇచ్చాడు, నా భర్త ఇచ్చాడు, నా భార్య ఇచ్చాడు, నా బిడ్డలు ఇచ్చారు, నేను సంపాదించాను, మేమందరం కలిసి సంపాదించుకున్నాం, పోగు చేసుకున్నాం, మేమే అనుకుంటున్నాం. నీ తాత అయినా, ముత్తాత అయినా, ఆ ముత్తాత అయినా రాత్రి చెప్పాడు కదా, తరతరాలు ఈనాడు కూడా ఎంతమంది వచ్చారో వెళ్ళిపోయారు, కానీ ఇది మాత్రం ఇక్కడే ఉంది. వాళ్ళు లేరు, రేపు నువ్వు ఉండవు, నీ తర్వాత కూడా వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది వన్ వే, వెళ్ళటం కానీ తిరిగి రావటం ఉండదు. అందుకనే దేవుడు చెబుతున్నాడు, పిచ్చోడా ఎందుకు అలా ప్రయాసపడతావు, నీ బరువు భారం అంతా కూడా నా మీద అయ్యిరా. ఇవన్నీ అప్పచెప్పింది నేనే, ఇవన్నీ సమకూర్చింది నేనే, కాబట్టి నానా ఇవన్నీ నెరవేర్చడానికి నాకు నీ సహాయం కావాలా అని అడుగు. అంతేగాని నాకు అది ఇస్తావా, నాకు అది ఇస్తావా, నాకు అది కావాలి, నాకు ఇది కావాలని గొంతుమ కొడుకుతో నా దగ్గరికి రాబాకరా అన్నాడు. నీకేం కావాలో నాకు తెలుసురా, అన్ని నేను సమకూరుస్తాను, నువ్వు మాత్రం నన్ను తండ్రిగా దేవుడు ఎదిరించి ధైర్యంగా ఉండవు. ఇన్ని ఇచ్చినోడు ఇక ముందు కూడా ఆయనే ఇస్తాడు, ఆయనే కాపాడుతాడు, ఆయనే రక్షిస్తాడు. నేను చేయాల్సింది ఒకటే, ఆయన సమయాన్ని ఆయనకి ఇవ్వాలి, ఆయన చెప్పినట్టుగా నేను చెయ్యాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చినట్టుగా నేను ఉండాలి. నా చిత్తం కాదు, నా తండ్రి చిత్తమే నా జీవితంలో, మా జీవితంలో నెరవేరాలి. ఆయన ఎందుకు ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి ఉండాలి, ఆయనకి ఎదిరించే బిడ్డగా నేను ఉండకూడదు, ఆయనకు అనుకూలంగా నడుచుకోవాలి అనే ఆలోచన మాత్రం నీలో ఉండాలి. అంతేగాని అన్ని నాకు తెలుసులే, అంతా నాకు తెలుసులే, ఎలా కష్టపడితే, ఎలా తెలివితేటలు ఉపయోగిస్తే నేను అన్ని సమకూర్చుకుంటాను, నాకు తెలియదా అని నువ్వు ఈ లోపల పోరాడేవనుకో, పోరాడుతావు, పోరాడి 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 అలసిపోయి చివరికి మంచం ఎక్కుతావు. అంతే, ఏముండదు. చివరికి వెనక్కి చూసుకుంటే జీరో. దీనికోసం ఎందుకురా పోరాడావు, ఏం సాధించావు, సుఖపడ్డావా, ఆనందపడ్డావా, సంతోషపడ్డావా, నువ్వు అనుకుంది రీచ్ అయ్యావా? కానీ ఇవన్నీ ఎత్తుకొస్తావా నా దగ్గరికి? ఎందుకని ఎత్తుకు రాగలవా? ఎత్తుకు రాలేవు. ఎలా వచ్చావు తల్లిగర్భంలోంచి అలాగే వస్తావు. మళ్ళా నీకు మహిమ నుంచి నిలబెట్టుకుంటా. అప్పుడు ఈ లోకంలో ఏం చేశావు అన్నీ నువ్వు చూస్తావయ్యా, చూపిస్తాను అంటున్నాడు. కానీ దావీదు ఆయన మీద ఆధారపడ్డాడు. నువ్వే నాకు అన్ని ఇచ్చావు, ఇక ముందు కూడా ఇస్తావు, నమ్మకంతో ఉన్నాడు. చూడండి 5వ వచనం, నా శత్రువు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె పొరులుచున్నది. నూనెతో నా తల అంటి ఉన్నావు,
నేను ప్రశాంతంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను. నా గిన్నెండి పొందుచును నాకే కొదవలేదయ్యా. నిన్ను నమ్మటం వల్ల, నీ సన్నిధికి రావటం వల్ల, నిన్ను ఆశ్రయించడం వల్ల, నిన్ను స్తుతించడం వల్ల, నిన్ను ఆరాధించడం వల్ల, నిన్ను ప్రార్థించడం వల్ల, నిన్ను మహిమపరచడం వల్ల, నిన్ను గణపరచడం వల్ల ఈ రోజు నేను ఎంతో సంతోషంగా ఉన్నానయ్యా అని చెప్పే బిడ్డగా దావీదు ఉన్నాడు. మరి నీవున్నావా? ఎక్కడున్నావు? ఈ లోకంలోనే బ్రతుకు సరిపోతుంది నీకు, దేవుని లేకపోతే సరిపోతుంది. ఎక్కడేమో ఎక్కడేం తెచ్చుకోవాలి? ఏ విధంగా పట్నం ఉంది, ఏ విధంగా సంతోషం వస్తుంది, ఏ విధంగా ఆనందం వస్తుంది, ఈ రోజు ఏ విధంగా కట్టుకోవాలి, ఏ విధంగా తినాలి, ఏమి తాగాలి అనేది ఆలోచిస్తున్నావు. కానీ ఇవన్నీ నా తండ్రి నాకు ఇస్తాడులే, ఆయన చెప్పింది చేస్తే నేను చాలులే అనే మనసు మీకు లేదు. కానీ ఆ రోజు దావీదుకు ఉంది. ఉండబట్ట ప్రశాంతంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, సన్నిధిలో ఉన్నాడు. ఈ రోజున కొన్ని కోట్ల మంది దేవుని సన్నిధికి వస్తున్నారు, కానీ ప్రశాంతంగా సంతోషంగా దేవుని సన్నిధికి రాలేకపోయినారు. దేవుని సన్నిధికి వచ్చి కూడా అయ్యో పాపం అయిపోయిందో, ఆ పని అయిపోయిందో, ఆ గేదడి పోయిందో, ఆ గుడ్లెడ్డి పోయాదో, నా బిడ్డలెడ్డి పోయాదో, నా భర్తడి పోయాదో, ఆ పదానికి పోయింది ఈ ఆలోచన తప్పితే మనస్ఫూర్తి దేవుని సన్నిధికి వచ్చింది. నా తండ్రి మాటలు విందాం, ఆయన చెప్పినట్టు చేద్దాం, ఆయన ప్రకారం నడుచుకుందాం అనే ఆలోచన చాలా తక్కువగా ఉంది, తక్కువ మందిలో ఉంది. ఇందుకదు ఈ రోజు నీ స్థితిలో ఉండడానికి కారణం, ఈ కష్టాలు, బాధలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు పెట్టడానికి కారణం ఏంటి? నీవే. నీ మీద నువ్వు ఆధారపడ్డావు కాబట్టి ఈ రోగాలు, రొప్పులు, ఈ వ్యాధులు, ఈ సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, నీ భక్తుల మాట వినపడడం, నీ భార్య మాట వినపడడం, నీ బిడ్డ నీ మాట వినపడడం, దాని కారణం నీకు నీవే చేసుకున్నావు. నీకు నీవే నేర్చుకోవడం అనుకుంటున్నావు, నేనే సరి చేసుకోవాలని అనుకుంటున్నావు. తీరా చూస్తే ఎవరికి వారే యమునా తీరు మళ్ళీ ఏడుస్తూ నా కర్మ కాలిపోయింది, అలాంటి భర్తనిచ్చాడు, అలాంటి భార్యని ఇచ్చాడు, అలాంటి బిడ్డలు ఇచ్చాడు, ఏం సిగ్గుపడతావు? ఇలాంటి వాళ్ళు ఇస్తే దేవుడికి న్యాయం ఉందా? దేవుడికి ధర్మం ఉందా? దేవుడు మంచోడా? దేవుడు అంటారు, రమ్మంటారు, వస్తే ఏంటి ప్రయోజనం? మనిషి తిరిగి తిరిగి దేవుని మీద నేను చేస్తున్నాను. దేవుడు చెప్పాడా నీ భర్తతో తగాదాడమని? దేవుడు చెప్పాడా నీ భర్తతో వాదం చేసుకోమని? దేవుడు చెప్పాడా నీ బిడ్డని దూరం చేసుకోమని? చెప్పాడా? చెప్పలా. కానీ నువ్వే నీ కోపానికి, నీ ఆవేశానికి, నీ ఉగ్రతకి, నీ ఇష్టాలకి, నీ కోరికలకి, ఇవన్నీ నెరవేర్చుకోవడం కోసం అవసరమైతే చేతులించుకుంటున్నావు, అవసరమైతే నెట్టేస్తున్నావు, అవసరమైతే చంపేస్తున్నావు, ఇంకొక దావ చూసుకుంటున్నావు. మరి ఆయన అంటావే, ఎప్పుడైనా ఆయన అడిగావా? తన ఆలయానికి వచ్చి అడిగావా? అయ్యా ఏంటి కుటుంబాన్ని ఇచ్చా, ఏంటి దాని భర్తనిచ్చా, ఏంటి దాని బిడ్డలు, నేను తట్టుకోలేకపోతున్నాను, ఓర్చుకోలేకపోతున్నాను, మీరు నాకు సాయం చేసి విన్నా కదా, నువ్వేగా కుటుంబాన్ని ఇచ్చింది, నీకే భర్తలు ఇచ్చింది అని అడిగే భార్యగా, అడిగే తల్లిగా, అడిగే కూతురుగా, అడిగే భర్తగా, ఓ తల్లిగా, తండ్రిగా నువ్వు ఉన్నావా? ఏనైనా ఎప్పుడు లేదు. ఎంతసేపటికి నీ సొంత నిర్ణయాలే, నీ సొంత ఆలోచనలే, నీ సొంత ప్రయత్నాలే చేసావు. కానీ దేవుడికి నువ్వు అవకాశం ఇవ్వలా, దేవుని చేతికి నీ కుటుంబాన్ని అప్పచెప్పలా. కాబట్టి ఆయన ఏం చేస్తాడు? చూస్తూ ఊరుకున్నాడు, నమ్ముతున్నాడు. నిన్ను చూసి వచ్చుతానా? ఎన్ని ఇచ్చానే, ఇచ్చినోడిని సరి చేయడం నాకు చేత కదా, నా దగ్గర తెచ్చావా, నన్ను అడిగావా అని సైలెంట్ గా ఉన్నాడు ఆయన. ఎందుకంటే వచ్చావనుకో నీ కుటుంబాన్ని బాగు చేస్తా, వచ్చా నీ కుటుంబం సంతోషాన్ని ఆనందాన్ని నింపుతా, ఆగిపోతే నేను నీకు అర్థం కాలిపోతా అంతే. అదే చూపించాడు దేవుడు ఇక్కడ ఈ మాటల ద్వారా. కాబట్టి దేవుడు దావీదు దేవుడి మీద ఆధారపడ్డాడు, ఆయన ఏం చేస్తే అదే చేశాడు. చూడండి 6వ వచనం, నేను బ్రతుకు దినములని కృపాక్షములైన వెంట వచ్చును. ఎంత నమ్మకం చూడండి.
నేను బ్రతికే దినమని కూడా కృపాక్షములు వెంట వస్తాయి. నా దేవుడు నాకు ఎప్పటికీ ఆయన చేయడు. నా దేవుడు నాకు ఎప్పుడు మేలు చేస్తాడు. కృపాక్షములు వెంట వస్తాయి. ఆయన కృపుంటే చాలు నేను సంతోషంగా ఉంటాను. ఆయన కృపుంటే చాలు నేను ఆనందంగా ఉంటాను. ఆయన కృపుంటే చాలు నా కుటుంబం ఏ పని ఉండదు. నమ్మకం కలిగి ఉన్నాడు. చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసం చేసేదను. చిరకాలము నేను చచ్చిపోయిన దేవునితో గడుపుతాను. ఆయన మందిరంలోకి ఒక రోజు కూడా వెళ్లకుండా నేను ఉండను. ఆయన్ని ఆరాధించుకున్నా నేను ఉండను. ఆయన ప్రార్థించుకునే నేను ఉండను. ఆయన మహిమపరుచుకునే నేను ఉండను. ఆయన గర్వించుకుని నేను ఉండలేను. ఆయన ప్రేమను పొందకుండా నేను ఉండలేను. అది కదా నమ్మకం, విశ్వాసం. ఇవి దేవుడిని పెట్టి చూసి అప్పుడు నువ్వు క్వశ్చన్ అయి దేవుణ్ణి, నేను ఎప్పుడు నీతోనే ఉన్నాను కదా, నీ మాట వింటున్నాను కదా, నువ్వు చెప్పినట్టు చేస్తున్నాను కదా, నీ మందిరానికి వస్తున్నాను కదా, నేను శుతిస్తున్నాను, నిన్ను ఆరాధిస్తున్నాను, నేను ప్రార్థిస్తున్నాను, నేను మహిమపరుస్తున్నాను, నేను ఘనపరుస్తున్నాను కదా, నీ మీద ఆధారపడ్డాను కదా, నా కుటుంబాన్ని చేతికి చెప్పుకున్నాను కదా, ఏంటయ్యా అలా చేసావని అప్పుడు అడుగు. అడిగే అవకాశం నీకు ఇవ్వడు. దావీదుకి ఇవ్వనప్పుడు నీకు ఇస్తాడా? ఇస్తాడా? చెప్పే ఎవరు? కాబట్టి అందరినీ ఒకే విధంగా ప్రేమించేవాడు ఆయన. ఏ ఒక్కరిని అన్యాయం చేసేవాడు కాదు. ఏ ఒక్కరికి మోసం చేసేవాడు కాదు. ఆయన అందరినీ ప్రేమించేవాడు, అందరికీ సహాయం చేసేవాడు. నువ్వు గడపలోకి వస్తే చాలు ప్రేమగా ఆహ్వానిస్తాడు. ఆయన మా ఆలయంలోకి వస్తే ప్రేమగా ఆహ్వానిస్తాడు. నా బిడ్డ ఏదో పన్ను దగ్గరికి వచ్చింది, ఏదో అక్కడ దగ్గరికి వచ్చింది, తను ఏదో బాధల దగ్గరికి వచ్చిందని ఆహ్వానించి నీ మనసులో ఏముందో అవన్నీ గ్రహించి దానికి తగ్గట్టుగా నీకు సమాధానం ఇస్తాడు దేవుడు. నువ్వు ఎలా చేసావనుకో, ఇలా నీ సమస్య పరిష్కార మార్గం దొరికింది. నువ్వు ఎలా నడిచావనుకో, ఇలా నీ జీవితానికి ఒక మంచి బాట వేసుకుంటా. నువ్వు ఎలా చెప్పినా, ఇలా నేను చెప్పినట్టు విన్నావనుకో, నీ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుందని ఎన్నో విషయాలు దేవుడికి చెప్పడానికే దేవుని సన్నిధికి రమ్మంటున్నాడు. ఊరికి రమ్మంటలా, నీ ఆస్తుల కోసమో నీ అంతస్తుల కోసం రమ్మంటలా, నీ సంతోషాన్ని పొందకపోవడం కోసమో నీ ఆనందం పొందకపోవడం కాదు, నీకు నిజమైన సంతోషాన్ని పరిచయం చేయాలని రమ్మంటున్నాడు. నిజమైన ఆనందాన్ని నీకు పరిచయం చేయాలని రమ్మంటున్నాడు. నిజమైన సంతోషం, నిజమైన ఆనందం, నిజమైన భోగభాగ్యాలు లోకంలో లేవు. నిజమైన సంతోషం, నిజమైన ఆనందం, నిజమైన భోగభాగ్యాలు ఎక్కడ తెలుసా? పరలోక రాజ్యాలు ఉన్నాయి. అక్కడ ఏడుపులు పెడబొక్కులు ఉన్నావు, ఇక్కడ ఏడుపులు పెడబొక్కులు ఉంటాయి, కన్నీళ్లుంటాయి, కష్టాలుంటాయి, బాధలుంటాయి, సమస్యలుంటాయి, ఇరుకులుంటాయి, ఇబ్బందులుంటాయి. ఈ లోక పరీక్షా కాలం నిన్ను పరీక్షిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు. ఈ పరీక్షలో నువ్వు ఓడిపోతున్నావు. ఈ పరీక్షను గెలిపించాలని నీకు పరీక్ష పెట్టిన దేవుడు. ఈ పరీక్షలో ఓడిపోతూనే ఉన్నావు. నువ్వు గెలవాలంటే దేవుడిని ఆశ్రయించాలి. అయ్యా నువ్వు పరీక్ష పెడుతున్నావు కరెక్ట్, నేను గెలవలేను, నా వల్ల కాదు, నాకంత జ్ఞానం లేదు, నాకు దావ చూపించాలి అడిగే బిడ్డగా ఉండాలి. అప్పుడు నేను గెలిపిస్తాడు. ఆనాడు ఆదాము ఓడిపోయారు. ఈనాడు కూడా మనం ఓడిపోతూనే ఉన్నాం. ఆయనేమో నువ్వు గెలిపించాలని కోరుకుంటున్నాడు, నువ్వేమో ఓడిపోతూనే ఉన్నావు. ఎందుకంటే నీ దగ్గర నమ్మకం, విశ్వాసం లేదు. ముఖ్యంగా దేవుడి మీద లేదు. ఈ లోకం మీద ఉంది కానీ నీకు నమ్మకం, విశ్వాసం దేవుడి మీద లేదు. నీకు ఉండాల్సింది దేవుడి మీద కానీ ఈ లోకంలో కాదు అంటున్నాడు. నీ నమ్మకం, విశ్వాసం దేవుడి మీద ఉండాలి. ఈ లోకం మీద పెట్టుకుంటే అది నువ్వు పాడు చేస్తుంది, సర్వనాశనం చేస్తుంది అంటున్నాడు. మరి చేయట్లేదా? ఈ లోకంలో పెద్దకు, ఈ లోకానుసారంగా జీవిస్తున్నావే, సుఖంగా ఉన్నావా, సంతోషంగా ఉన్నావా, ఆనందంగా ఉన్నావా? నీ కుటుంబంలో ఏ కొదవలు లేవా? కోటీశ్వరుడు కానీ భిక్షాదులు కూడా ఉన్నాయి కొదువులు. ఆయన ఆశ్రయించి చూడు, ఏ కొరత ఉండదేమో, ఏ కొదువన్నా ఉండదేమో, ఏ కొదువ ఏ కొరత ఉండదు. దేవుడు చెప్తున్నాడు కదా,
34 కీర్తనలో ఏం చెప్తున్నాడంటే, అరణ్యానికి రాజు ఎవరు? సింహం. సింహం పిల్లైనా ఒక రోజు ఆకలితో ఉంటే కానీ నన్ను నమ్ముకునే బిడ్డ ఒక్క రోజు కూడా ఆకలితో ఉంచను అంటున్నాడు. చూసారు ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చాడో. 34 కీర్తన చదువుకోండి. అందుకనే దేవుడు ప్రజలు చదవమని చెప్పాడు. ఆ మాట, ఆ వాక్యం, అధ్యాయం. ఎన్నో విలువైన మాటలు ఉన్నాయి ఆ అధ్యాయంలో. పాపము చేయబాకు, చెడ్డ మాటలు మాట్లాడబాకు, చెడ్డ ఆలోచన చేయబాకు, నీ నోరు జాగ్రత్త, నీ పెదవులు జాగ్రత్త, నీ నాలుగు జాగ్రత్త, నీ చూపు జాగ్రత్త, నీ అడుగులు జాగ్రత్త అని ఆ యొక్క అధ్యాయంలో ఉన్నాయి. ఒకసారి చదువుకో అధ్యాయం. నీ కళ్ళు తెరుచుకుంటావు, నువ్వు మూసిపోయిన కళ్ళు తెరవబడతాయి, నీ పొరలు రాలిపోతాయి, నీ కళ్ళ కట్ల పొరలు రాలిపోతాయి. నా బ్రతుకిదా, నేను ఇలా జీవిస్తున్నానా, ఇలా బ్రతుకుతున్నానా గ్రహించగలిగే జ్ఞానం దేవుడికి ఇస్తాడు ఆ వాక్యం చదివితే. 34వ అధ్యాయం చదివితే. అందుకే ప్రతిరోజు చదవమంటున్నాడు, వారికి చదవమంటున్నాడు ఆయన. దేవుడు 10 అధ్యాయాలు చదవమన్నాడంటే ఆ అధ్యాయాలు అనేకమైన అమూల్యమైన మాటలు ఉన్నాయి, నీ బ్రతుకుని మార్చే మాటలు ఉన్నాయి, పాత జీవితాన్ని భూస్థాపన చేసే మాటలు ఉన్నాయి, దేవునికి దగ్గర చేసే మాటలు ఉన్నాయి దాంట్లో. అది చదువుకోమని దేవుడు చెప్తున్నాడు. చూడండి, దావీదు కీర్తన 26వ అధ్యాయం 3వ వచనం తీయండి, 12వ వచనం వరకు. బైబిల్ ప్రతి బైబిల్ తీయాలి, బైబిల్ చూడాలి. 26వ కీర్తన 3వ వచనం. చూడండి ఎంత విలువైన చెప్తున్నాడు. నీ కృప నా కళ్ళ ఎదుట ఉంచుకుని ఉన్నాను, నీ సత్యము ననుసరించి నడుచుకొనిచున్నాను. చూసావా, నీ కృప నా కళ్ళ ఎదుట ఉంచుకున్నానయ్యా. నీ కృప ఉంటే చాలయ్యా, నాకే కొరకోకుండానయ్యా, కృప చాలు అంటున్నాడు దావీదు. నువ్వేమంటున్నావు? 1,00,000 రూపాయలు ఇస్తావా? 1 కోటి రూపాయలు ఇస్తావా? ఇస్తే సంతోషపడతాను, ఇస్తే మందిరానికి వస్తాను. నాకు బిడ్డలు ఇస్తావా? మందిరానికి వస్తాను. నాకు ఉద్యోగం ఇస్తావా? మందిరానికి వస్తాను. నాకు చక్కగా వ్యాపారాన్ని ఆస్వాదిస్తావా? మందిరానికి వస్తాను. నా వ్యవసాయాన్ని ఆస్వాదిస్తావా? మందిరానికి వస్తాను. ఇవి మనం అడిగేది. కానీ ఏమడగాలి తెలుసా? దేవా, నీ కృప చాలయ్యా, నేను సంతోషంగా ఆనందంగా ఉండడానికి. నీ కృప మాత్రం చాలు అంటున్నాడు దావీదు. అలా మనం అడగాలని దావీదు వారు తెలియపరుస్తున్నాడు. చూడండి, నీ కృప నా కళ్ళ ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యం అనుసరించి నడుచుకుంటున్నాను. నువ్వు నాకు ఇచ్చావే, నాకేమైతే చెప్పావో నీ సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నానయ్యా. అయ్యా, అసత్యం వద్దురా, సత్యంగా బతరా నువ్వు చెప్పావుగా, దాన్ని నేను అనుసరిస్తున్నాను. చూడండి, నెక్స్ట్ పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను. పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయనయ్యా. నువ్వు వద్దని చెప్పావుగా, నువ్వు వద్దని చెప్పిన నీ మాట విన్నాను. చేయని వారితో సహవాసం. వేషధారితో నేను పొందు చేయను, వేషధారితో నేను పొందు చేయను, వేషధారితో కూడా సహవాసం చేయను. ఎందుకంటే ఈ లోకంలో బతుకుతున్నారు వాళ్ళు. నాకు ఈ లోకంలో బతుకడం నాకు ఇష్టం లేదు, నీ బిడ్డగా బతుకడం నాకు ఇష్టం. కాబట్టి అటు వారితో నేను సహవాసం చేయమని. వేషధారిలో రకాలకు వేషం వేస్తున్నారు, రకాలకు విధంగా వేషం వేసి రకాలకు మోసం చేస్తున్నారు. నాకక్కర్లా, మోసం చేయాల్సిన అవసరం అక్కర్లేదు, వేషం చేసిన అవసరం అక్కర్లేదు. నువ్వే నాకు అన్ని ఇస్తావు, నాకు నమ్మకం ఉంది అని దావీదు చెప్తున్నాడు. చూడండి, 5వ వచనం. దుష్టుల సంఘం నాకు అసహ్యము, దుష్టుల సంఘం నాకు అసహ్యము. దుష్టులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి నేను దూరంగా వచ్చేస్తా, దగ్గరగా ఉండను. ఎందుకంటే నేను కూడా వాళ్ళకి కలిసిపోతాను, నాకు భయం. నువ్వు చెబుతున్నావుగా దుష్టులకు దూరంగా ఉండయ్యా అని. కీర్తన 1వ వచనంలో చెప్పావు కదా, 1వ అధ్యాయంలోనే. కాబట్టి దుష్టులుగా నేను దూరంగా ఉండా. దుష్టులకి
భక్తిహీనతో సాంగత్యం చేయను, భక్తిహీనతో సాంగత్యం చేయను. నిన్ను ఆశ్రయించిన వాళ్ళ గురించి నేను చేయనయ్యా సహవాసం వాళ్ళతో. నిన్ను తండ్రిగా దేవుడిగా అంగీకరించాలని వాళ్ళ కోసం నీ సహవాసం చేయను. నాకెందుకు వాడితో పని? నువ్వంటే వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి నాకు కూడా వాళ్ళంటే ఇష్టం లేదు. నిన్నెవరైతే ఇష్టపడతారో నేను వాళ్ళని ఇష్టపడతాను. ఎందుకంటే వాళ్ళు కూడా బట్టగా బతుకుతారుగా, వాళ్ళు కూడా మంచిగా జీవిస్తారుగా. కాబట్టి నేను కూడా వాళ్ళతో సహవాసం చేస్తాను. నీకు వ్యతిరేకంగా విరుద్ధంగా ఉన్నారే, నీకు దూరంగా ఉన్నారే, నీ మాటలు అసహించుకుంటున్నారే, వాళ్ళకి నేను దూరంగా ఉంటాను. వాళ్ళు నాకు అక్కర్లేదు, నువ్వు నాకుంటే చాలు అని చెప్పే విధంగా తాగుతున్నాడు. నువ్వు ఉన్నావా? లేవు. 6వ వచనం, నిర్దోషినని నా చేతులు కడుగుకుందును, నిర్దోషినని నా చేతులు కడుక్కుంటాను. నేను నిర్దోషంగా ఉండడానికి ఇష్టపడతాను, దోషిగా ఉండడానికి ఇష్టపడను. ఎందుకంటే నేను దోషినైతే నిన్ను అవమానపరుస్తానయ్యా, నిన్ను కించపరుస్తాను, నేను ఆ పని నేను చేయను అంటున్నాడు. యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణం చేయుదును. దేవా నీ చుట్టూ నేను ప్రదక్షిణం చేస్తానయ్యా, నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణం చేస్తాను. నీ సన్నిధిలోనే ఉంటాను, నీ బిడ్డగానే బ్రతుకుతాను, నీ బిడ్డగానే జీవిస్తాను, నీ బిడ్డగానే నీ మాటలు వినడానికి నీ సన్నిధిలో ఉంటాను అనే బిడ్డగా ఉన్నాడు దావీదు. నువ్వు ఎలా ఉన్నావు? దేవుడి మందిరానికి రామ్మా, ఆలయానికి రామ్మని దేవుడు పిలుస్తుంటే ఏం పని లేదు ఈ అబ్బాయికి. ఎప్పుడు రారా అనిపిస్తాడు. ఆయన దేవుడు అంట, ఈయన శిష్యుడంట, పిలుస్తున్నాడంట, వెళ్ళాలంట. ఏంటి లేదు, చక్కని సినిమా వస్తుంటే, చక్కని నాటికి వస్తుంటే, చక్కగా కామెడీ సీన్లు వస్తుంటే ఈ సంతోషం వదిలి, ఈ ఆనందం వదిలి ఆయన దగ్గరికి వెళ్ళాలంట, ఆయన స్తుతించాలంట, ఆయన ఆరాధించాలంట. వీళ్ళు పిలుస్తున్నారు, వెళ్ళాలి. ఇదే కదా నీ మాటలో, ఇదే కదా నీ ఆలోచనలో. ఈ మాటలు వినకుండా ఆ మాటలు వినడానికి చాలా తాపత్రపడుతున్నావు కదా. ఈ లోక సంతోషాన్ని, ఈ లోక ఆనందాన్ని, ఈ లోక భోగభాగ్యాన్ని పొందుకోవడానికి చాలా ఆతృత పడుతున్నావు కాదు. పొందుకో. ఈ లోకంలో 70 ఏళ్ళు 80 ఏళ్ళు పొందుకుంటావు. నెక్స్ట్ తరతరాలు గాలి కూడా ఏడుస్తూ ఆర్తనాలు చేసుకుంటూ ఘోష పెడుతూ ఆ అగ్నిగుణంలో కాలిపోవాల్సి వస్తుంది. దాన్ని తప్పించడానికి రమ్మంటున్నాడు. శాశ్వత సంతోషాన్ని, శాశ్వత ఆనందాన్ని, శాశ్వత భోగభాగ్యాన్ని ఇవ్వాలని రమ్మంటున్నాడు. అంతేగాని నీ సంతోషాన్ని పాడు చేయాలని కాదు, నీ ఆనందాన్ని పాడు చేయాలని కాదు. కాదు, నిన్ను కాపాడాలని, నిన్ను రక్షించాలని. నిజమైన సంతోషం, నిజమైన ఆనందం, నిజమైన భోగభాగ్యాలు నా దగ్గర ఉన్నాయి. నువ్వు కోరుకున్నవన్నీ నా దగ్గర ఉన్నాయి, అవన్నీ నేను ఇస్తాను. నువ్వు వాటి కోసం మోసం చేయాల్సిన పని లేదు, దగా చేయాల్సిన పని లేదు, ఒకటి దూషించాల్సిన పని లేదు, ఒకటి అవమానపరచాల్సిన పని లేదు, ఒకటి కించపరచాల్సిన పని లేదు, ఒకటి కుటుంబాన్ని పోల్చాల్సిన పని లేదు, ఒకటి కాపురాన్ని నాశనం చేయాల్సిన పని లేదు. నువ్వు నా దగ్గరికి వస్తే చాలు, నీ మనసులో ఏమైనా నెరవేరుస్తాను, అన్ని నీకు సమకూరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఆయన. మరి నువ్వేమో అవన్నీ నువ్వు వెళ్ళలేకపోతున్నావు. ఏడిస్తాడు, ఎక్కడున్నాడు ఇవ్వడానికి, ఇమ్మను చూద్దాము అంటున్నావు. నీకు బతుకునిచ్చినాడే ఆయన, నీకు జీవాన్ని ఇచ్చినాడే ఆయన. ఇప్పుడు పిలిచాడు ఆయన, వెళ్ళిపోవాలి. తెలుసా నీకు రేపేం జరిగిందో నీకు తెలుసా? ఇంకా శివుడికి ఏం జరిగింది తెలుసా జీవితంలో? తెలియదు. ఎలా ఉండి అలా మాయపోయే ఆవిరి లాంటి దానివి, ఆవిరి లాంటి వాడివి, అది నువ్వు తెలుసుకోవాలా. ఈ లోకంలో నేను చాలా బతుకుతాను, చాలా ఉంటాను, నేను కట్టుకున్నాను, అనుమతిస్తాను, నేను అంతా ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నాను. ఏమి చేయదా? ఆయన లేకుండా, నా తండ్రి నీలో లేకుండా, నాలో లేకుండా ఏమి చేయలేం. ఏ విధంగా సంతోషం ఉండలేం, ఏ విధంగా ఆనందం ఉండలేం, ఏమి పొందుకోలే. కరెక్ట్గా చెప్తున్నాడు. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి 7వ వచనం, అచ్చట కృందాస్తులు చెల్లించును, నీ ఆశ్చర్య కార్యమును
వివరింతును. ఎప్పుడు నీ సన్నిధిలో ఉండి నీకు నేను స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. నువ్వు నా జీవితంలో చేసిన ఆశ్చర్యకార్యాల్ని ఎంతో మందికి తెలియపరుస్తాను. నీ ఆశ్చర్యకార్యాలను వివరింతును, తెలియపరుస్తాను. నా జీవితంలో ఏమైతే మేలు చేసావో, ఏమైతే ఉపకారాలు చేసావో, ఏమైతే ఆశ్చర్యకార్యాలు చేసావో నీ లోకానికి తెలియపరుస్తానంటున్నాడు దావీదు. అలా నువ్వు ఉన్నావా? లేవు. ఎందుకంటే దేవుడి బలం ఏంటో, దేవుడి శక్తి ఏంటో, దేవుడి జ్ఞానం ఏంటో నీకు తెలియదు. రుచి చూడాలా? నువ్వు రుచి చూడాలంటే ఆయన సన్నిధికి రావాలి. నువ్వు కూర వండుకున్నావు చూడు, వాళ్ళ బిర్యానీ వండుకున్నావు అనుకో, దాన్ని వాసన చూస్తే కడుపు నిండదు. మనసారా స్వీకరించి తింటే కడుపు నిండి సంతోషపడతావు, ఆనందపడతావు, బలంగా ఉంటావు, ఆరోగ్యంగా ఉంటావు. అందుకే చెబుతున్నాడు, నా సన్నిధికి వస్తేనే నా రుచి ఏంటో నీకు తెలిసింది. నా సన్నిధికి వచ్చి నన్ను శృతిస్తేనే నువ్వు ఎలా ఉన్నావు తెలిసింది చెప్తున్నాడు. మరి నా సన్నిధికి రాలేనప్పుడు నా రుచి నీకు తెలియదు అంటున్నాడు. కూర వండుకున్నా తెల్లైనప్పుడు ఆ రుచి నీకు తెలియదు. తింటేనే రుచి నీకు తెలిసింది. ఉప్పు ఎక్కువైందా, కారం ఎక్కువైందా, అన్ని సంపదలు సరిపోయినాయా, తింటేనే తెలియదు. చూస్తే తెలిసిందా, వాసన పిలిస్తే తెలిసిందా, తెలియదు. నువ్వు అంటున్నా, నేను వింటున్నాగా ఈ మాట ఇక్కడి నుంచి, నా ఇంట్లో పడుకుని వింటున్నాలే, అన్ని వింటున్నాగా, అక్కడ ఇంటే రాదు. దేవుని సన్నిధికి వస్తే, ఆలయంలో కూర్చుని ఆయన స్తుతిస్తే, ఆయన ఆత్మలోకి వస్తే, అప్పుడు నీ మనస్సు, నీ ఆలోచన, నీ ప్రవర్తన, నీ బుద్ధి అన్ని కూడా మారిపోతాయి. నేనేనా అని ఆశ్చర్యపోయే రోజు ఉంటుంది. అందుకే చెప్తాడు ఇక్కడ దావీదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి 8వ వచనం, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుతున్నాను. అదండి అసలు రహస్యం. గొప్ప రహస్యం ఏంటంటే ఇది లాస్ట్ అండ్ టచ్ మాట. ఏం చెప్తున్నాడు? యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమను నిలుచు స్థలమును నేను ప్రేమించుతున్నాను. నీ మందిరాన్ని ప్రేమిస్తున్నానయ్యా, నీ నివాస స్థలాన్ని ప్రేమిస్తున్నాను, తేజో మహిమని మా నివాస స్థలాన్ని ప్రేమిస్తున్నాను. కాబట్టి ఈరోజు నేను సంతోషంగా ఆనందంగా ఉన్నాను. నీ సన్నిధిలో ఉంటే సంతోషానికి ఆనందానికి కొదవే ఉంటది. నీ సన్నిధిలో ఉంటే నాకే కొరతలు ఎందుకు వస్తాయి? ఏ కొరత రాదు, అన్ని సమకూరుస్తావు. నా బిడ్డలకి, నా భార్యకి, నాకు, నా కుటుంబానికి ఏం కావాలని ఇస్తావు. ఆ నమ్మకం నాకు ఉందయ్యా. అందుకనే ఎల్లప్పుడు నీ సన్నిధిలో ఉండడానికి ఇష్టపడుతున్నాను, ఎల్లప్పుడు నీ తేజోమహిమను చూడటానికి ఇష్టపడుతున్నాను అంటున్నాడు. అది మనందరిలో కలగాలని దేవుడి రోజున ఈ మాటలు మనకు తెలియపరుస్తున్నాడు. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుతున్నాను. నా మందిరాన్ని ప్రేమించు, నా సన్నిధికి రా, నా తేజోమహిమను చూడు వెళ్ళారా. అప్పుడు నీ బతుకు ఎలా ఉంటుందో, నీ జీవితం ఎలా ఉంటుందో, నీ కుటుంబం ఎలా ఉంటుందో నీకు తెలుస్తుంది. అంతేగాని ఇళ్లలో ఉండి నేను మాటలు వింటున్నాను, నడుస్తూ నేను మాటలు వింటున్నాను, పర్వాలేదు ఎవరో కూడా చెబుతారులే, వింటాను, నాకే కొరత ఉండదులే, నాకే కొరత ఉండదులే, నాకు అన్నీ ఉండేది అనుకుంటే నీ బతుకు చివరికి పాతాళమే, అగ్నిగుండమే. అది కాదు అంటున్నాడు. అందుకే ఈ మాట తెలియపరిచాడు ప్రేమ దేవుని బిడ్డలారా. చూడండి దావీదు కీర్తన 20వ అధ్యాయం 4వ వచనం. ఒక్క వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుతున్నాను. యెహోవా ప్రసన్నతను చూచినప్పుడు
ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపబోరుచున్నాను. దేవుడి ఒక వరం అడిగానయ్యా, నిన్న ఒక వరం అడిగాను. ఆ వరం కోసం ఆశగా ఎదురు చూస్తున్నాను ఈ ఆలయంలో. ఏంటో తెలుసా వరం ఏదో? జీవిత కాలం అంతా ఆఖరి క్షణం వరకు నీ పరము చేయించిన కూడా నీ ఆలయంలో నివసింపబడుచున్నాను. నాకు వరం ఇవ్వ అని దేవుణ్ణి అడిగాడు. మనం ఏం వరం అడుగుతున్నాం? మనం ఏం వరం అడుగుతున్నాం? అది ఇస్తావా, ఇది ఇస్తావా, ఈ లోకంలో అడుగుతాం. కానీ దావీదు అడగల. నీ సన్నిధి కావాలి, జీవిత కాలం అంతా నీ మందిరంలో నేను నివాసం చేయాలి, అటువంటి మనసు నాకు ఇవ్వయ్యా అని అడిగాడు. చూడండి దావీదుకు మనకి ఎంత తేడా ఉందో, ఎంత వ్యత్యాసం ఉందో. కాబట్టి దీర్ఘాయుష్మంతుడు అయ్యాడు. కటిక వృద్ధాప్యంలో నీరేంటి జీవించి దేవుడే అతను తీసుకెళ్లిపోయాడు. సంతోషంగా అన్నాక పరలోక రాజ్యాన్ని. అది కోరికో ఆ రాజ్యానికి వారసులు అవుతావు. నీకు మరణమే ఉండదు. ఈ లోకంలో ఏది కోరుకున్నా నీకు మరణం తథ్యం. ఈ లోకంలో ఏది తెలుసుకుంటా మరణం తథ్యం. పరలోక రాజ్యానికి చోటు దొరకదు. ఖరాఖరే చెప్తున్నాడు. నేనైతే ఇదే కోరుకుంటా. నేను నా జీవిత కాలం అంతా నేను గాని, నా బిడ్డలు గాని, నా కుటుంబంలో ఎవరు వచ్చినా సరే, ఎంతమంది పంపిస్తున్నావో అంతమంది నీ సన్నిధిలో, నీ ఆలయంలో ఆఖరి క్షణం నీ పరము చిరంతరకు నీ ఆలయంలో జీవించే భాగ్యాన్ని మాకు ఈ ప్రమాణం అడుగుతున్నాం. నాకు వేరే ఆశ్రయం వద్దు, వేరే బిడ్డలు వద్దు, నీ సన్నిధిలో నాకు ఆశ్రయం కావాలి. ప్రతిరోజు నేను దేవుణ్ణి అడిగేది అదే కోరుకుంటున్నా. కానీ తప్పకుండా ఆశ్రయిస్తాడు దేవుడు. నా కోరిక తీరుస్తాడు. మీరందరూ ఆశ్చర్యపడే వస్తుంది. వెయిట్ అండ్ సీ. ప్రైజ్ ది లార్డ్. చూడండి 34 కీర్తన 1, 2, 3 వచనాలు. 34 కీర్తన 1, 2, 3, 4 వచనాలు చూడండి. నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఎంత ప్రేమ అండి దేవుని మీద. ఎంత ప్రేమ లేకపోతే మాట చెబుతాడు. మరి ఆ ప్రేమ నీలో ఉందా? ఏం చేస్తున్నావు నోటితో? ఈ లోకానుసారంగా పాటలు పాడుతున్నావు, ఈ లోకానుసారంగా మాట్లాడుతున్నావు, ఈ లోకానుసారంగా దేవుడు ఇచ్చిన నోటిని దుర్భషలాడటానికి, చెడ్డ మాటలు మాట్లాడడానికి, చెడు తినడానికి, తాగడానికి నీ నోటిని వాడుతున్నావు. కానీ దావీదు చూసావా? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యమైన కీర్తి నా నోట నుండును. నిత్యమైన కీర్తి నా నోట ఉంటానయ్యా, ఉంచుకుంటాను. నీ కీర్తిని ప్రచురిస్తాను చెప్తున్నాడు. చూడండి 2వ వచనం. యెహోవాను దీనులు దాన్ని విని సంతోషిస్తున్నారు. నేను దేవుని బట్టి సంతోషిస్తుంటే దీనులు నన్ను బట్టి సంతోషిస్తున్నారు. వీడు దేవుని బిడ్డ, వీడు దేవుని బిడ్డ, దేవుని శుద్ధిస్తున్నాడు. కాబట్టి ఈ బిడ్డ ద్వారా నేను కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలి, అది సన్నిధికి వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నారు. అది కావాలండి. నిన్ను చూసి ఈర్ష్యపడకూడదు, నిన్ను చూసి చెదరించుకోకూడదు, నిన్ను చూసి బతుకుచాడా, ఇది బతుకుచాడా అనకూడదు. దేవుని బిడ్డ. ఈ బిడ్డతో సహవాసం చేస్తే ఆయనతో సహవాసం చేసినట్టే అనిపించుకోవాలి. అది నీలో ఉండాలి, నాలో ఉండాలంటున్నాడు దేవుడు. చూడండి 4వ వచనం, 3వ వచనం. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకంగా కూడి ఆయన నామమును గొప్ప చేయదము. అందుకే ఈ పోరాటం, అందుకే ఈ శ్రమ. నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, మీరందరూ కూడా నాతో కలిసి వస్తే మనందరం కలిసి దేవుణ్ణి ఆరాధిస్తామని నా ద్వారా దేవుడు మనందరినీ పిలుస్తున్నాడు. పిచ్చోడే పిలవట్లా, ఓరకనే పిలవట్లా. నీతో పాటు నా బిడ్డలందరూ ఆరాధిస్తే నా బిడ్డలందరినీ కూడా నీతో పాటు పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తాను రా అని ఆయన ఆశ కలిగి నా ద్వారా మిమ్మల్ని అందరినీ పిలుస్తున్నాడు. రండి అమ్మా, అందరం కలిసి దేవుని ఆరాధిద్దాం.
అందరం కలిసి దేవుని క్షమిద్దాం, అందరం దేవుని ప్రార్థిద్దాం, అందరం కలిసి దేవుని మహిమపరుద్దాం. అందుకే నా ద్వారా తీసుకున్నాడు. నువ్వేమో నేను అల్లే, నువ్వే ప్రార్థించుకోలే, నువ్వే ఆరాధించుకో, నువ్వే అన్ని చేసుకో, నువ్వే లాభం అందుకో, నాకే వస్తా, నీకు రాదు. రేపొద్దు నేను పనుల ప్రాచ్యంలో ఉంటాను, నువ్వేమో అభిమానులో కాలిపోతూ ఉంటావు. అప్పుడు పిలుస్తావు, ప్రసాదు అని కాపాడవా అని. దేవుడు అంటాడు కదా, ఆనాడు ప్రసాద్ అని పిలిచానా, రమ్మని పిలిచానా, వచ్చావా, విన్నావా? లేదు. ఏంటి వచ్చేది? ఆడిపిలిచి వెళ్ళేదేంటి, నాకేం పని లేదా అన్నావుగా, మరి వాడు పిలుస్తాడు, వస్తాడా, నేను ఆనిస్తానా అంటాను. రేపు పొద్దున జాగ్రత్త, జరిగేది రేపు, రేపు జరిగేది నీ కళ్ళతో చూస్తావు. నువ్వు వెళ్తావు, నేను వెళ్తాను, ముందు వెనక అంతే తేడా. అందరూ మనం కలుసుకుంటాం. నేను ఎక్కడ ఉంటాను, నువ్వెక్కడ ఉంటావో అప్పుడు తెలుస్తుంది. జాగ్రత్త అంటున్నాను దేవుడు. చూడండి, లాస్ట్ టచ్ 71 కీర్తన 18వ వచనం. కీర్తన 18వ వచనం. దేవా, వచ్చుతరమునకు నీ బహు బాహుబలమును గూర్చి పుట్టబోవు వారందరికీ నీ స్తోత్రమును గూర్చి నేను తెలియజెప్పినట్లు నా తల మెరిసి వృద్ధుడి వరకు నన్ను విడవకము. అదే నేను కోరుకున్నాను. ఈరోజు దావీదు ఏం కోరుకున్నాడో ఈరోజు నేనే కోరుకుంటున్నాను. దేవా, వచ్చుతరమునకు నీ బాహుబలమును గూర్చి పుట్టబోవు వారందరికీ నీ స్తోత్రమును గూర్చి నేను చెప్పినట్లు నా తల మెరిసి వృద్ధుడి వరకు నన్ను విడవకము. నేను వృద్ధుడైన వరకు ఆకర్షణ వరకు నీ బిడ్డకి చెప్పే బిడ్డకి నేను ఉండాలి, మరో తరానికి చెప్పే బిడ్డకి నేను ఉండాలి. తల వేసి వృద్ధుడై వరకు నేను ఉండాలి. ఎందుకంటే ఎంతో మందికి చెప్పాలని ఆశ కలుగున్నాను, ఎంతో మంది నీకు పరిచయం చేయాలని ఆశ కలుగున్నాను. నాకు సమయం ఎక్కువ కావాలని దేవుడిని అడుగుతున్నాను. తప్పకుండా ఇస్తాడు నాకు ఆ సమయం. ఎందుకు చెప్పనా, ఆయన ఆశ కలిగి ఉన్నారు. ఈలోక ఆశ కలిగి అడిగితే దేవుడు నాకు ఆయన ఆశ కలుగుతున్నాను. కాబట్టి వృద్ధులై తల మెరిచిపోయి వృద్ధుల్లో ఉన్నందుకు కూడా ఆయన నాకు సమయం ఇస్తాడు. ఎందుకంటే నా ద్వారా ఎంతో మందికి చెప్పడానికి ఆయన సిద్ధపడ్డాడు. నా ద్వారా ఎంతో మందికి రేపు రాబోతుందని కూడా నా తండ్రి నన్ను వాడుకోబోతున్నాడు. కాబట్టి నేను చాలా ప్రశాంతంగా, సంతోషంగా, ఆనందంగా అనుక్షణం ఆయనకు దగ్గరగా ఉండాలని ఆశపడుతున్నాను. నా బిడ్డలు కూడా ఆయనకి దగ్గరగా ఉండాలని ఆశపడుతున్నాను. నాకు కావాల్సిన బిడ్డలకు ఉద్యోగాలు కాదయ్యా, ఈ లోక ఆస్తులు అంతస్తులు కాదు, భోగభాగ్యాలు కాదయ్యా, సిరి సంపదలు నాకు వద్దు, నీకు ఇష్టమైన ఏమి నాకు వద్దు, నీకు దూరమయ్యేది నాకు వద్దు. నేను ఈ రోజున ఈ లోకాన్ని కోరుకుంటే, ఆస్తులు అంతస్తులు కోరుకుంటే నిన్ను మర్చిపోతాను. వీటిని చూసి నేను మర్చిపోతాను, వీటిని చూసి నీకు దూరం అయిపోతాను. అవి నాకొద్దు. నాకు నీకు దగ్గరవే నాకు కావాలి, నీకు మరింతగా దగ్గరవే నాకు కావాలి. అవి నాకు అనుగ్రహించు. అంతేగాని నేనైనా, నా బిడ్డలైనా, నా కోడలైనా, నా అల్లుడైనా, నా మనవరాలైనా ఈ లోకంలో ఏదైనా ఇవ్వద్దు. నీకు దగ్గరగా ఏం కావాలో అవి అడిగితే ఇవ్వు. అంతేగాని నా బిడ్డ లోకానుసారంగా అడిగితే అవి ఇచ్చావని నీకు దూరం అయిపోతారు. అలా దూరం అయిపోవడం నాకు ఇష్టం లేదు అని దేవునితో నేను మొరపెట్టుకుంటానండి ప్రతిరోజు కూడా. ఈ రోజు నా బిడ్డలు లోకంలో ఉద్యోగాలు చేస్తే చాలా భయపడుతున్నాను, చాలా భయపడి ప్రతిరోజు ఆయనతో మొరపెట్టుకుంటాను. అయ్యా, నా బిడ్డలు నిశ్చింతలో పెట్టుకోయ్యా, అనుక్షణం నీ కన్నెపిల్ల కాపాడుకుంటున్నామా నా బిడ్డల్ని, త్వరగా నా బిడ్డల్ని నీ సన్నిధికి నడిపించు. నా బిడ్డ లోకంలో ఉండడం నాకు ఇష్టం లేదయ్యా, నీ మందిరంలో ఉండడం నాకు ఇష్టం, నిన్ను ఆరాధించడం నాకు ఇష్టం, నీ పరిచయంలో పాల్గొనడం నాకు ఇష్టమయ్యా. నా తండ్రితో నేను మొరపెట్టుకుంటానంట. అది మీరందరూ కూడా చేయాలని దేవుడు నా ద్వారా మీతో మాట్లాడుతున్నాను.
ఈ రోజు మీ బిడ్డల గురించి ఎన్నో కోరికలు ఉన్నావు, ఎన్నో ఆశలు కలిగి ఉన్నావు. నా బిడ్డ ఉద్యోగం చేయాలి, పెద్ద ఉద్యోగం చేయాలి, డబ్బు సంపాదించాలి, మెడలు కట్టాలి, మెగిలి కట్టాలి. వీటి వల్ల నీ బిడ్డలు నీ తల్లికి దూరం అయిపోతారు. వీటి వల్ల నీ బిడ్డలు ఎన్నో కోల్పోతే నష్టపోతారు. వీటి వల్ల నీ బిడ్డలు, నీ భార్య, నువ్వు, నీ కోల్పోతారు. కోల్పోయేది కూడా దేవుణ్ణి అడగొద్దు. దయచేసి అడగొద్దు. నీ చిత్తం ఏముంది, నీ చిత్తము ఎలా ఉందో అలా మా చిత్తం నెరవేర్చగలుగు. ఈ లోకాశల కోసం దేవుని సన్నిధికి రావద్దు. ఈ లోక కోరిక కోసం దేవుని సన్నిధికి రావద్దు. దేవుని ఆశ కలిగిరా, దేవుని సన్నిధిలో ఉండాలని ఆశ కలిగిరా, నీ రాజ్యాంగాన్ని వారసులని ఆశ కలిగిరా. అప్పుడు దేవుడు ఈ లోక సంతోషాన్ని, పరలోక సంతోషాన్ని ఇస్తాడు. అది కలిగి నువ్వు సన్నిధికి రమ్మని ఈ మాటల ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు. నీ ఆలోచన, నీ విధానం ఎలా ఉండాలంటే నాకు అనుకూలంగా ఉండాలంటున్నాడు. మొత్తం సరిగ్గా చెప్పాడు. దీనంతటికీ అర్థం ఏంటంటే నాకు అనుకూలంగా నీ ఆలోచన ఉండాలి. అలా నువ్వు నా దగ్గరికి రావాలంటాడు. కానీ నీకు అనుకూలంగా, నీ ఇష్టానుసారంగా ఆలోచన కలిగి సన్నిధికి రావద్దు. అలా వచ్చావంటే నీకు ఉపయోగం లేదు, ప్రయోజనం జరగదు అంటున్నాడు. అదే ఈ రోజున ఈ యొక్క ప్రసంగం యొక్క సారాంశం. ఇది గ్రహించగలిగే మనసు దేవుడు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకి ప్రతి కుటుంబం తెలియపరుస్తున్నాను. దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డకి ప్రతి కుటుంబం తెలియపరుస్తున్నాను. అలాగే లైసెన్స్ గారు ఎవరైతే వింటున్నారో, ఎన్ని కుటుంబాలు వింటున్నాయో, ఎంత దూరం ఉందో ఈ శబ్దం, అందరూ కూడా ఈ మాటలు గ్రహించి నేను ఈ లోకానుసరిగా ప్రతి నా జీవితం పాడైపోతుంది, నేను ఆ రాజ్యానికి చేరలేను అని గ్రహించి ఈ లోకానుసరి జీవితాన్ని భూస్థాపన చేసి ఆయన బిడ్డగా బతకాలి, ఆయన బిడ్డగా జీవించాలి, ఆయన బిడ్డగా ఆయన మార్గంలో నడవాలి. నాకు కావాల్సిన రాజ్యం ఈ లోక సంతోషం కాదని ప్రతి బిడ్డ ప్రతి కుటుంబం గుర్తించి ఆయన పరిశుద్ధాలయానికి రావాలని, ఆయన తల్లిగా దేవునికి అంగీకరించాలని, ఆయనకి సర్వస్వం అర్పించుకునే వారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుని ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. చాలా చక్కని మాటలు విన్నారు. ఈ మాటలను హృదయంలో భద్రపరచుకోండి. ఆ ప్రకారం దేవునికి అనుకూలంగా నడుచుకునే వారికి ఉండండి. దేవుని ఆలయానికి రండి. చక్కగా దేవునితో మమేకమవ్వండి. మీ ఆశలు, మీ కోరికలు అన్ని కూడా అన్ని ఆయన నెరవేరుస్తాడు. వీడు పాడు పనులు చేయాల్సిన అవసరం లేదు, చెడ్డ మార్గంలో నడవాల్సిన అవసరం లేదు, చెడు పనులు చేయాల్సిన అవసరం లేదు. దగ్గరకు వస్తే చాలు, నీకు అన్ని సమకూరుస్తాను, నీ ఆశలు, నీ కోరికలు తీరుస్తానని చెప్పకనే చెప్పాడు ఈ మాటల ద్వారా. విన్నారని నమ్ముతున్నాను, పాటిస్తారని నమ్ముతున్నాను. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరం గల దేవా, లోకరక్షకుడా, ఈ లోకాన్ని సృష్టించిన నా గొప్ప తండ్రి, మా అందరి ప్రాణదాత, మా పరలోకపు తండ్రి, నాన్న యెహోవా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, కోట్లాది స్తుతులు సూత్రాలు మనసారా చెల్లించుకుంటున్నాను తండ్రి. నిత్యం స్తుతించగల నా గొప్ప దేవ, స్తుతులకు పాత్రమైన మా తండ్రి, మరి ఆదరణకి ఎక్కడివైన మా ప్రభువా, మమ్మల్ని, మా బిడ్డల్ని, మా కుటుంబాలని కాపాడాలని, రక్షించాలని, పాపగా నడిపించాలని తండ్రి మధ్య ఆజ్ఞాపించాడు. తండ్రి మాట జవదాడకుండా దేవుని నుండి భూమికి దిగి వచ్చిన నా గొప్ప తండ్రికి కోట్లాది వందనాలు, కోట్లాది స్తుతులు సూత్రాలు మనసారా చెల్లించుకున్నాం తండ్రి. ఈ రోజున ఆకాశ మహాకాశం నుండి నీ బిడ్డల నుండి కూడా పరీక్షిస్తున్నామని, పరిశోధిస్తున్నామని నేను నమ్ముతున్నానయ్యా. కాబట్టి ఈ రోజున నీ బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారు, ఎవరిని పూజిస్తున్నారో, ఎవరిని ఆరాధిస్తున్నారో, ఎవరిని ప్రార్థిస్తున్నారో ఇవన్నీ గమనిస్తున్నామని, నీ బిడ్డకి ఎన్నో విషయాలు ఈ వచనాల ద్వారా తెలియపరిచావు. నువ్వు ఎవరి మీద ఆధారపడ్డావు, నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు అంతా నువ్వు గ్రహిస్తున్నావు. కాబట్టి నీ నడవడి, నీ ఆలోచన, నీ ప్రవర్తనాన్ని కూడా మార్చుకో. నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు ఒకసారి గమనించు. నువ్వు నీ మీద నువ్వు ఆధారపడితే, ఈ లోకంలో నువ్వు ఆధారపడితే నువ్వేది పొందుకోలేవు, ఏది సాధించుకోలేవని చక్కగా వాక్యం వచనాలతో తెలియపరిచావు. కాబట్టి నువ్వు నా మీద ఆధారపడ్డావు అనుకో, నన్ను ఆశ్రయించావు అనుకో, నా సన్నిధిని వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చావు అనుకో, తప్పకుండా నువ్వు అనుకున్నవని కూడా ఈ జీవితంలో నెరవేరుస్తాను. నీ మనసులో ఏముందో, నీ ఆలోచన ఏంటో, నీ విధివనం ఏంటో నాకంతా తెలుసు.
కాబట్టి నేను నీకు అన్ని కూడా సమకూరుస్తాను, ఈ లోక సంతోషాన్ని పరలోక సంతోషం ఇస్తానని నీ బిడ్డకి తెలియపరిచావయ్యా. అందులో బట్టి హృదయపూర్వకంగా నీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు మనసారా చెల్లించుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ తండ్రి, థ్యాంక్ యూ సో మచ్ దేవా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమన నా కొల్లు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా పేరు పేరు చెప్పుకున్నానయ్యా. అలాగే నా దేవుని సన్ని చుట్టూ ఉన్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని కూడా పేరు పేరు చెప్పుకున్నానయ్యా. నా స్నేహితుల కుటుంబాన్ని, నా బంధువుల కుటుంబాన్ని, నా ఆత్మీయుల కుటుంబాన్ని అందరినీ కూడా పేరు పేరు చెప్పుకున్నానయ్యా. అలాగే నా దేశంలో కొన్ని కోట్ల మంది బిడ్డలు నీ పాదాల చెంతకు వస్తున్నారు, నిన్ను స్తుతిస్తున్నారు, నిన్ను ఆరాధిస్తున్నారు, నిన్ను ప్రార్థిస్తున్నారు, నిన్ను మహిమపరుస్తున్నారు, నిన్ను ఘనపరుస్తున్నారు, నిన్ను సంతోషపరుస్తున్నారు, నిన్ను ఆనందపరుస్తున్నారు. అందరినీ కూడా పేరు పేరు చెప్పుకున్నానయ్యా. అలాగే నా దేశంలో 145 కోట్ల జనాభా పైచిలకే ఉన్నారు. ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా పేరు పేరున ఈ మధ్యాహ్న కాలం చేతికి అప్పచెప్తున్నానయ్యా. అలాగే నా దేశానికి, నా రాష్ట్రానికి, నా గ్రామానికి రాజకీయ నాయకులు ఏర్పాటు చేసావు, చట్టాలు ఏర్పాటు చేసావు, న్యాయస్థానం ఏర్పాటు చేసావు, అధికారులు ఏర్పాటు చేసావు. వాళ్ళందరినీ కూడా పేరు పేరు చేతికి అప్పచెప్తున్నాను. ఎందుకంటే పాపమైన లోకంలో ఇరుక్కుపోయినారు, సాతాను బంధస్తులు ఇరుక్కుపోయినారు, కన్న తండ్రి ఎవరు తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు, నాకు ఈ అధికారం ఇచ్చింది ఎవరు తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు, నాకు ఈ కుటుంబాన్ని ఇచ్చింది ఎవరు తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు, నాకు ఈ జీవితాన్ని ఇచ్చింది ఎవరు తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారయ్యా. ఎవరిని ఆరాధిస్తున్నారో, ఎవరిని ప్రార్థిస్తున్నారో, ఎవరిని గణపరుస్తున్నారో తెలియని పరిస్థితుల్లో నిపుణులు ఉన్నారు, అయ్యో స్థితిలో ఉన్నారు. సాతాను బంధస్తులు ఇరుక్కుపోయి వాళ్ళ జీవితాల వాళ్ళ సర్వం కోల్పోతున్నారయ్యా, ఈ రాజ్యాన్ని కోల్పోతున్నారు. కాబట్టి నీ బిడ్డలందరూ కూడా కృప చూపించు, కనికరం చూపించు, జాలి చూపించి వాళ్ళ మనసు మార్చి, వాళ్ళ ఆలోచన మార్చి, వాళ్ళ ప్రవర్తన మార్చి, వాళ్ళ నడను మార్చి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని కూడా నీ సన్నిధికి నడిపించమని కోరుకుంటున్నానయ్యా. ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని నువ్వు దర్శించమని కోరుకుంటున్నాను. ప్రతి బిడ్డతో, ప్రతి కుటుంబంతో నువ్వు మాట్లాడమని కోరుకుంటున్నానయ్యా. జీవంగా తండ్రి ఎవరు నీ బిడ్డకి తెలియపరచమని కోరుకుంటున్నాను. వాళ్ళ కళ్ళకట్ల పనులు తొలగించమని కోరుకుంటున్నాను. వాళ్ళ మననేత్రాలను వెలిగించమని కోరుకుంటున్నాను. వాళ్ళ నగ్నాలని ప్రార్థన నీ పనులకు ప్రార్థన నింపమని కోరుకుంటున్నాను. ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం కూడా నీ సన్నిధికి రావాలని కోరుకుంటున్నాను. ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం కూడా నేను తండ్రిగా, దేవునిగా అంగీకరించాలని కోరుకుంటున్నాను. ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం కూడా నీ సన్నిధికి వచ్చి నా జీవం అయితే నా తండ్రి యేసయ్య నాకు జీవాన్ని ఇచ్చిన వాడు, నాకు జీవితాన్ని ఇచ్చిన వాడు ఈయనే అని తెలుసుకుని నీ సన్నిధికి రావాలని, నేను స్తుతించుకునే బిడ్డగా, నేను ఆరాధించుకునే బిడ్డగా, నేను ప్రార్థించుకునే బిడ్డగా, నేను మైపరిచే బిడ్డగా, నేను సంతోషపరిచే బిడ్డగా, నేను ఆనందపరిచే బిడ్డగా ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం నీ సన్నిధికి రావాలని కోరుకుంటున్నానయ్యా. ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం కూడా ప్రతిరోజు కూడా నీ బైబిల్ చదవాలని కోరుకుంటున్నాను, నీ పరిశుద్ధ లేఖనాలు చదవాలని కోరుకుంటున్నానయ్యా. ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం అయ్యా నీ మాటలు వినాలని, నీ మాట హృదయంలో భద్రపరుచుకుని ఆ ప్రకారం జీవించే బిడ్డగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం కూడా నీ సన్నిధిలో సంతోషంగా, ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాను. ఈ లోకంలో మరుక్షణం నీ పరలోక రాజ్యానికి వారసులుగా ఉండాలని కోరుకుంటున్నానయ్యా. ఆ విధంగా నీ బిడ్డలందరినీ కూడా కాపాడి రక్షించమని యేసుక్రీస్తులో నీ బిడ్డగా నీ పాదాల చెంతకు వచ్చి 2 చేతులు జోడించి అర్థిస్తున్నాను, 2 చేతులు చాచి ఆశిస్తున్నానయ్యా. నువ్వు తప్ప ఎవరు నీ బిడ్డలు కాపాడలేరు, నువ్వు తప్ప ఎవరు నీ బిడ్డలు రక్షించలేరు, నువ్వు తప్ప ఎవరు నీ బిడ్డని నీ రాజ్యానికి వారసులుగా చేయలేరు. ఎందుకంటే మా కోసం ప్రాణం పెట్టావు, మా కోసం రక్తాన్ని చిందించావు, మా కోసం సిలువ యాగం చేశావు. మేము చేసిన ప్రతి పాపాన్ని నువ్వు ఎలా చిందించిన గొప్ప తండ్రివి, మనసున్న తండ్రివి అయ్యా. కాబట్టి నీ బిడ్డలు కాపాడమని, రక్షించమని యేసుక్రీస్తులో మరొకసారి నీ పాదాలు పట్టిన వేడుకుంటున్నాను తండ్రి అయ్యా. ఈ సమయంలో నా కుటుంబాన్ని కూడా చేతికి అప్పచెప్తున్నానయ్యా. నా కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా నీ బిడ్డగా బతకాలని కోరుకుంటున్నాం, నీ బిడ్డగా జీవించాలని కోరుకుంటున్నాం, నీ బిడ్డగా నీ మార్గం నడవాలని కోరుకుంటున్నాం, నీ స్వంత ప్రకటించాలని, నీ వాక్యాన్ని బోధించాలని, నీ గురించి వివరించాలని, నా కుటుంబంలో ప్రతి ఒక్కరు పాత్రలో వాడబడాలని కొన్ని వేల మంది ఆత్మలు చేతికి అప్పచెప్పుకున్నాం. ఆ ప్రకారం అడుగులు వేయించమని కోరుకున్నాం. దేవుని సన్నిధి సంఘాన్ని కలమని కోరుకుంటున్నాను, ఆత్మకు నింపమని కోరుకుంటున్నానయ్యా. బుధవారం, శుక్రవారం, శనివారం, ఆదివారం నీ సన్నిధిలో ఆనందం జరిపించే యోగ్యతని కోరుకుంటున్నాను. నా బిడ్డలు, నా భార్య, నేను, నా కోడలు, నా అల్లుడు, నా మనసులో కూడా నీ చేతుల్లో ఉన్న పాత్రలో వాడబడే బిడ్డగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ లోక అంతస్తులు, ఈ లోక కోరికలు, ఈ లోక ఆశ మాకు అక్కర్లేదు. మాకు కావాల్సింది ఒకటే, జీవిత కాలం అంతా ఆకర్షణ వరకు నీ సన్నిధిలో కలిపే భాగ్యాలు మనం కోరుకుంటున్నాం. ఆ విధంగా ఈ కుటుంబానికి కలిగినంత జ్ఞాపకం చేసుకుని అన్ని రకాల సాయం చేసి, మేలు చేసి నీ సేవలో బలంగా నీ కుటుంబాన్ని వాడుకుని నీ నామానికే మహిమ గణిత ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుని ఇవన్నీ కూడా నీతో మేము అందరం కూడా పొందుకున్నామని మనస్ఫూర్తిగా నమ్ముచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి,
నీ నామం పరిశుద్ధపరచుడు గాక, నీ రాజ్యం వచ్చు గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు ఈ భూమి ఎందుకు కూడా నెరవేరు గాక. నేడు మా అనుదానం ప్రసాదించు తండ్రి. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మల్ని శోధనలోకి ఎక్కడికి తప్పించు తండ్రి. రాజ్యము బలము మహిమ శక్తి నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకు, నీ సేవ చేస్తున్న ప్రతి సేవకునికి సేవకురాలకి, నీ సన్నిధికి వస్తున్న ప్రతి బిడ్డకి ప్రతి కుటుంబానికి, దేవుని సన్నిధికి ఏర్పరచుకునే కుటుంబానికి, నా దేశంలో ప్రతి బిడ్డకి ప్రతి కుటుంబానికి, నా రాష్ట్రంలో ప్రతి బిడ్డకి ప్రతి కుటుంబానికి, నా కొల్లూరు గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డకి ప్రతి కుటుంబానికి, దేవుని సన్నిధికి ప్రతి బిడ్డకి ప్రతి కుటుంబానికి, నా స్నేహితుల కుటుంబానికి, నా బంధువుల కుటుంబానికి, నా ఆత్మీయుల కుటుంబానికి, నా బిడ్డలు పనిచేస్తున్న కంపెనీ తోటి బిడ్డలందరికీ, కంపెనీ యాజమాన్యానికి, రాజకీయ నాయకులకి, అలాగే అధికారిక చట్టాలకి, న్యాయస్థానాలకి సదాకాలం తోడేమండి గొప్పగా ఆశ్చర్యకరాలు మా అందరి చుట్టూ మొత్తాన్ని జరిగించును గాక. దేవుని సంఘాన్ని తండ్రి కట్టును గాక, ఆత్మను నింపును గాక. నా తండ్రి నిర్మిస్తున్న నూతన మందిరంలోకి కొల్లూరు గ్రామంలో బతుకబడిన ప్రతి కుటుంబాన్ని నా తండ్రి నడిపించును గాక. కొల్లూరు గ్రామంలో బతుకబడిన ప్రతి కుటుంబాన్ని నీ రాకసమని సిద్ధపరిచి నీ చేతులు కప్పించే భాగ్యాన్ని నీ కుమారుడికి అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామము సంపూర్ణ విజయం మా తండ్రి మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ నా వందనాలమ్మా. ఆరాధన ముగించుకోండి. విన్న ప్రతి మాట కూడా హృదయంలో భద్రపరచుకోండి. మరలా ఇంటికెళ్ళి ఈ వచనాలు చూడండి. ఎందుకు దేవుడు నాతో ఇలా మాట్లాడాడు, నేను దేవునికి వ్యతిరేకంగా ఎందుకు నేను జీవిస్తున్నాను, ఆయన బడిగా బతికించాలి కదా, అన్నీ నాకు సమకూరుస్తాడు కదా అని తెలుసుకొని మన హృదయంలో భద్రపరచుకుని ఆ ప్రకారం జీవించే వారికి ఉండాలి. ఈ మాటలు ఎంతో మందికి తెలియపరిచే వారికి ఉండాలి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, ఎంతో మందికి ఈ మాటలు పంపించి వాళ్ళని కూడా దేవుడికి తిప్పాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. రైసలా దేవుడికి స్తోత్రం.